హాయ్ చిల్డ్రన్, మనం ఈరోజు ఒక స్టోరీ చెప్పుకుందామా, ఒక కథ చెప్పుకుందామా. ఆ కథ పేరు నక్క కొంగ. ఏంటి నక్క కొంగ? చూసారా నక్క కొంగ ఎలా ఉన్నాయో? ఇవిగో ఈ ఫోటోలో ఉన్నట్టు నక్క కొంగ ఉంటాయన్నమాట. అనగనగనగా ఒక అడవిలో నక్క కొంగ అని ఫ్రెండ్స్ ఉండేవంట. ఒకరోజు నక్క బావ చెప్పాడంట కొంగతో, కొంగ కొంగ ఈరోజు మా ఇంటికి భోజనానికి రా అని నక్క కొంగని వాళ్ళ ఇంటి భోజనానికి పిలిచిందంట. పిలిచిన తర్వాత నక్క వంట చేస్తూ పాయసం చేసిందంట. పాయసం చేసిన తర్వాత కొంగ వచ్చిందంట. నక్క బావా అనుకుంటూ కొంగ నక్కింటికి వచ్చిందంట. నక్కేమో కొంగని వెల్కమ్ చెప్పి లోపలికి తీసుకువెళ్ళిందంట. తీసుకువెళ్ళి కూర్చోబెట్టి నక్కేమో కొంగకు వడ్డించిందంట. అలా కొంగని కూర్చోబెట్టి తను వండిన పాయసాన్ని కొంగకి నక్క పెట్టింది. కాకపోతే నక్క చేసిన పని ఏంటంటే కొంగ కంచంలో తినలేదు, అయినా తెలిసి కూడా కంచంలో కొంగకి పెట్టింది. తను కూడా కంచంలో పెట్టింది. కొంగ ఏమో తినలేకపోయింది, కానీ నక్క ఈజీగా తినేసింది. అలాగే కొంగ దగ్గరలో ఉన్నది కూడా తీసుకొని నక్క మొత్తం తనే వండుకున్నది పాయసం అంతా తిన్నది. కానీ కొంగకి మాత్రం పెట్టలేదు. కొంగ ఏడ్చి దీనికి ఎలాగైనా ఒక గుణపాఠం చెప్పాలి అని అనుకొని నక్కకు చెప్పింది, నక్క బావ సాయంత్రం మా ఇంటికి భోజనానికి రా, నీకు ఇష్టమైన చేపల కూర వండి పెడతాను అని చెప్పింది. సరే అని నక్క కూడా చెప్పింది. అలా నక్క ఇంటికి వెళ్ళిపోయింది. కొంగ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. కొంగ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి నక్క కోసం నక్కకి ఇష్టమైన చేపల కూర వండి పెట్టింది. వండిపెట్టి నక్క రాగానే కొంగ కూడా తనకు వెల్కమ్ చెప్పి నక్కని తీసుకొని వచ్చి తన ఇంటి దగ్గర కూర్చోబెట్టింది. అలా కూర్చోబెట్టిన నక్కకు కొంగ ఏం చేసింది? ఒక కూజాలో చేపల కూర వేసి ఇచ్చింది. కానీ ఆ చేపల కూర తినడానికి ఎంత చూసినా నక్క తినలేకపోయింది. కానీ కొంగ మాత్రం చక్కగా చేపల కూరని తినేసింది. అప్పుడు నక్క ఏం చేసింది? ఏడుస్తూ తను చేసిన పని తనకి గుర్తొచ్చింది. కానీ కొంగ ఏం చేసింది? నక్క చేపల పులుసు తినకుండా నక్క చేపల పులుసు కంచంలో వేసి నక్కకే ఇచ్చింది. అదిగో నక్కని తినమని చెప్పింది. నక్క సంతోషంగా తిన్నది. తిన్న తర్వాత నక్కకి తను చేసిన పని తప్పని తెలుసుకొని కొంగని సారీ చెప్పి నన్ను క్షమించు అని అడిగింది. మన ఇద్దరం ఇప్పటి నుంచి నేను అలాంటి తప్పు ఏమీ చేయను, ఇద్దరం కలిసి ఉందాము అని చెప్పి నక్క కొంగ కలిసి స్నేహంగా ఉండి అడవికి కొంగ కలిపి అడవిలోకి వెళ్ళసాగాయి. ఇది ఈరోజు కథ నక్క కొంగ.